పాత్రికేయ మిత్రులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. మా పిలుపు మేరకు వచ్చినందుకు మీ అందరికీ ప్రత్యేకమైన ఉద్యమవందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఈ శ్రీకాకుళం జిల్లాలో ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం ఈరోజు 2024 ఎన్నికల్లో ఆదివాసులంతా ఏకమై ఒక 3 అసెంబ్లీ నియోజకవర్గాల నుండి అలాగే శ్రీకాకుళం జిల్లా పార్లమెంటుకు కూడా పోటీ చేస్తున్నామని ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేయడానికే ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అసలు ఈరోజు ఆదివాసులు ఎందుకు ఈరోజు పోటీలోకి వస్తున్నామంటే ప్రధానమైన డిమాండ్ మా యొక్క హక్కుల కోసం ఈరోజు పోటీ చేయవలసిన అవసరం వచ్చింది. జిల్లాల విభజన ఈ ప్రభుత్వాలు చేశాయి. జిల్లాల విభజన చేసిన తర్వాత కనీసం శ్రీకాకుళం జిల్లాకి ఐటీడీఏ పెట్టాలని కానీ ఈ ప్రభుత్వాలకు కానీ ప్రతిపక్షాలకు కానీ కనీసం ఆలోచన చేయకుండా విభజన చేసి ఆదివాసులకు అన్యాయం చేశాయి. ప్రతి జిల్లాకు కూడా ఒక ఎస్టీ కాన్స్టిట్యున్సీ ఉండాలని రాజ్యాంగంలో చెప్తా ఉంటే కనీసం శ్రీకాకుళం జిల్లాలో ఒక ఎస్టీ కాన్స్టిట్యున్సీ కానీ ఒక ఎస్సీ కాన్స్టిట్యున్సీ కూడా లేకుండా ఈ ప్రభుత్వాలు చేశాయి. అంతేకాకుండా దశాబ్దాల కాలం నుండి ఈరోజు శ్రీకాకుళం కలెక్టర్ కార్యాలయంలో నకిలీ సర్టిఫికేట్లతో సుమారుగా 2000కు పైగా ఉద్యోగాలు చేస్తూ ఉంటే మేము చెప్పిన లెక్కలు కావాలి. స్వయంగా డిఎల్ఎల్సిలో డిస్ట్రిక్ట్ స్టేట్ న్యూక్లియర్ కమిటీ ద్వారా వాళ్ళు చెప్పిన నివేదికే వాళ్ళ దగ్గరే సుమారుగా 2000కు పైగా నకిలీ ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. దశాబ్దాల కాలం నుంచి వారికి విచారణ పేరుతో రిటైర్మెంట్ అయిపోతున్నారు తప్ప ఇంతవరకు వారిని ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు. అదేవిధంగా శ్రీకాకుళం జిల్లాలో బెంతువరేలు లేరు అని చెప్పి దశాబ్దాల కాలం నుంచి ఆదివాసులు ఉద్యమాలు చేస్తూ ఉన్నాం. మా ఉద్యమాలకి అనేకమైన ప్రభుత్వాలు కమిషన్స్ వేసాయి. ఆ కమిషన్ స్వయంగా శ్రీకాకుళం జిల్లాలో పర్యటన చేసి ఈ శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి వారు బెంతువరియాలు కారు వీళ్ళంతా వడ్డీ కులస్తులని కూడా నివేదిక గవర్నమెంట్ సబ్మిట్ చేసినప్పటికి కూడా ఆ నివేదిక తొంగతోకలో చొక్కేస్తా ఉన్నారు. ఇదే 2019 ఎన్నికల్లో జేసీ శర్మ గారికి స్వయంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వారు జగన్మోహన్ రెడ్డి గారు జీవో నెంబర్ 104 ద్వారా జేసీ కమిషన్ గారిని శర్మ గారిని వేస్తే ఆ జేసీ శర్మ గారు స్వయంగా నివేదిక అందజేశారు. ఈ శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి వారు ఎవరు కూడా బెంతువరియాలు లేరు, వాళ్ళంతా వడ్డీ కులస్తులు బీసీఏగా ఉన్నటువంటి వారు. వాళ్ళు ఇంతవరకు కూడా వాళ్ళకి బీసీఏగా గుర్తించకుండా అన్యాయం చేస్తూ ఉన్నారు. అలాగే ఈ శ్రీకాకుళం జిల్లాలో అన్ని గ్రామాలు కూడా ఏజెన్సీలో చేర్చమని ఆనాడు దిలీప్ సింగ్ బురియా కమిషన్ వేసింది. ఆ దిలీప్ సింగ్ బురియా కమిషన్ ప్రకారంగా సుమారుగా శ్రీకాకుళం జిల్లాలో 210కి పైగా ఆదివాసీ గ్రామాలు షెడ్యూల్ ఏరియాలో చేర్చమని నివేదికిస్తే ఈ రోజు వరకు కూడా ఈ యొక్క ప్రభుత్వాలు పట్టించుకునే పరిస్థితి లేదు. అందుచేతనే ఈ శ్రీకాకుళం జిల్లాలో సుమారుగా 2 లక్షల పైగా ఆదివాసీ జనాభా ఉంటే దాంట్లో ఓటర్స్ 1,20,000 మంది ఓటర్స్ ఉంటే ఈ శ్రీకాకుళం జిల్లాలో ఆదివాసులకి ఎప్పుడు కూడా ఓటర్స్గా గుర్తిస్తున్నారు తప్ప మనుషులుగా గుర్తించుకునే పరిస్థితి. ఈరోజు 76 సంవత్సరాలు స్వతంత్ర భారతదేశంలో ఈరోజు వరకు కూడా డోలీలు మోసుకొని ఈరోజు వరకు కూడా ఆదివాసులు వైద్యం అందకుండా రోడ్డులు లేకుండా పరిస్థితి చేస్తున్న పరిస్థితి ఈ యొక్క ప్రభుత్వాలు కాదా అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అందుచేతనే మేము కూడా రాజ్యాంగం చదువుకున్నాం. మేము కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏదైతే ఓటు హక్కుతోనే రాజ్యాంగం నువ్వు తీసుకోగలుగుతావు పొందగలుగుతావని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పారు. అందుచేతనే మేము కూడా ఈ 2024లో పార్లమెంట్ అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను. అలాగే పాతపట్నం నియోజకవర్గంలో ఉన్నటువంటి ఒక క్యాండిడేట్ను త్వరలో మేము ప్రకటించబోతున్నాము. అలాగే పలాస నియోజకవర్గానికి కూడా ఒక అభ్యర్థిని ప్రకటించబోతున్నాము. అలాగే నర్సంపేట నియోజకవర్గానికి కూడా 2 రోజుల్లో ప్రకటించిన నామినేషన్ కూడా వేస్తున్నామని మీ ద్వారా ఈ ప్రజలకు తెలియజేస్తా ఉన్నాను. ఆదివాసులందరూ కూడా మన హక్కులు రక్షించుకోవాలంటే మన మనుగడను రక్షించుకోవాలంటే తప్పనిసరిగా మనం పోరాటం చేసిన అవసరం ఉన్నది. అందుచేతనే మిత్రులారా, పాత్రికేయ మిత్రులారా, మేము చేసిన ఏదైతే మీ ఎంత కలం ఇప్పినా కూడా మీ కలం లేనిదే మేము ముందుకు పోలేం. కాబట్టి మేము చేస్తున్న నిజమైన పోరాటానికి
మీ అందరూ మద్దతు ఇస్తారని మేము మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాము. చూస్తున్నారా, ఈ రోజు వరకు కూడా డోలీల వ్యవస్థతోనే మోసుకొని వెళ్తా ఉన్నారు తప్ప ఎక్కడొకటి ఏ ప్రభుత్వాలు కూడా కనీసం రోడ్డు వేయాలని ఆలోచన, కనీస మద్దతు రోడ్డు వేయాలి, వాళ్ళకి వైద్య సదుపాయం అందించాలని కూడా ఆలోచన లేని ప్రభుత్వాలు కోట్ల రూపాయలు ఖర్చు పెడతామని చెప్తా ఉన్నారు. ఎక్కడైనా ఆదివాసులకి నీరు కూడా అందించలేని పరిస్థితి. ఇప్పుడు కూడా చూస్తాం, వేసవికాలం వచ్చింది. ఈ వేసవికాలంలో నీరు కూడా అందలేని పరిస్థితి ఆదివాసీ గ్రామాలకు ఉన్నాయి. ఈ ప్రభుత్వాలకి 76 సంవత్సరాల్లో ఆదివాసులకి ఏ ప్రభుత్వం ఏం చేసిందని చెప్తా ఉన్నాం. ఈ రోజు అందుచేతనే పార్లమెంట్ లో బరిలో దిగి ఆదివాసులం అంతా ఏకమై ఈ యొక్క ప్రభుత్వాలకి, ఈ యొక్క రాజకీయ పార్టీలకి సరైన బుద్ధి చెప్పడానికనే మేము ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. నా పేరు వాబియోగి, ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిని.